ఆయన ఇచ్చేశాడు. వాళ్ళ హౌస్ టు హౌస్ ఇతని టీం వెళ్ళి కలిసింది. వాళ్ళు మామూలుగా 10 ఓట్లు తెచ్చేవాడు, నేను వచ్చి ఓటేసేస్తాను తప్పించి నేను 10 మందిని తేనని చెప్పేశాడు. అట్లాగా చెయ్యటం ఇతనికి ఫెచ్చింగ్ అయింది. ఓ రకంగా ఏంటంటే అమిత్ షా ఓ సొంత నిర్ణయం తీసుకుని ఢిల్లీలో అప్పట్లో వాస్తవంగా ఆయన హర్షవర్ధన్ అని మంత్రి ఉండేవాడు, కేంద్ర మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. హర్షవర్ధన్ ఢిల్లీ వ్యవహారాలంతా చూసుకునేవాడు, ఢిల్లీ ఇన్ఛార్జ్ ఆయన. ఆయన కేంద్ర మంత్రివర్గంలో తీసుకెళ్లిపోయి అక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని మాజీ ఐపీఎస్ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఢిల్లీలో. కరెక్ట్ గా 2015 ఎలక్షన్స్ మాజీ ఈయనకి సహచరి ఎవరు కేజ్రీవాల్, ఆమెను తీసుకొచ్చి పెట్టేటప్పటికి, ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆమెను తీసుకొచ్చి పెట్టేటప్పటికి బీజేపీ క్యాడర్ అంతా రెబల్ అయిపోయి ఢిల్లీలో ఓడగొట్టారు. బీజేపీ 4 సీట్లకు పరిమితమై ఏకంగా 31 సీట్ల నుంచి 4 సీట్లకు పడిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ గెలవడానికి అదే ఉపయోగపడింది, రెండోసారి సీఎం గెలవడానికి. అక్కడ ఎట్లయితే రెబలిజం అయిందో బీహార్ లో అట్లాంటి రెబలిజం చూపించారు. గెలిచిన తర్వాత బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బ కొట్టింది అనుకోవచ్చు. బీజేపీ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వాస్తవంగా ఏంటంటే స్థానిక ఎన్నికల్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకోదు, వీళ్ళకి వదిలేస్తుంది. అంటే ఉప ఎన్నికలే కదా, ఆల్రెడీ మనం గెలిచాం, మన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం, అదే వీళ్ళకి వదిలేస్తుంది అంటున్నా, రాష్ట్ర నాయకత్వాలకు వదిలేస్తుంది. ఇది